ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరగదేమో అనుకుంటా నేను. అంటే సరైనటువంటి పొత్తు లేకుండా అయితే గనక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు, నో డౌట్. ఇప్పుడు ఏదో ఒక 4-5 తీసుకున్నారు లేకపోతే చేశారు అంటే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఎందుకు అంటే ఇప్పటికి వాస్తవంగా ఇది పెట్టుకున్నా సరే, అంటే గట్టిగా ఒక 10 పార్లమెంట్ స్థానాలు 8-10 పార్లమెంట్ స్థానాలు వస్తాయి అనుకుంటే ఏమన్నా ఉంటుందేమో కానీ అప్పుడు కొంచెం ఒక 50-60% ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, లేదా ఆర్ఎస్ఎస్ సింపథైజర్స్, బీజేపీ సింపథైజర్స్, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 25-40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు షిఫ్ట్ అవుతాయి. ఏది ఒక బలమైనటువంటి ఫోర్స్ అయితే, బలమైనటువంటిగా అంటే పొత్తుకి సరైనటువంటి ఒక 10 సీట్లు 8 సీట్లు ఇచ్చేటట్టయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్ షిఫ్ట్ కాకపోవచ్చు. వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒకసారి పార్లమెంట్ స్థానం గెలుచుకుంటే రేపు పొద్దున ఏమైపోతుంది, అది మళ్ళీ రెండోసారి పొత్తున్నప్పుడు అది ఇవ్వాల్సిందేగా, అదే స్థానాలు అడుగుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఇటు ఓటే వేయకపోవచ్చు. ఇప్పటి వరకు మనం పొత్తుల సంకీర్ణాలకు ముందు ఉన్నటువంటి పొత్తుల సిస్టమ్స్లో చూసుకుంటే తెలుగుదేశం ఓటరు షిఫ్ట్ కారు తొందరగా, బీజేపీ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి, కమ్యూనిస్ట్ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి, కాంగ్రెస్ ఓటర్ కూడా షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి. కానీ తెలుగుదేశం ఓటర్ మాత్రం వేరే వాళ్ళ వైపుకి షిఫ్ట్ అయిన చరిత్ర లేదు.